వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ఏపీ ఎలక్షన్లలో పార్లమెంట్కి మరియు 175 అసెంబ్లీ నియోజకవర్గాలకి ఎలక్షన్లు జరిగిపోయినాయి. ఈ జరిగిపోయిన తర్వాత మనం ఈ వీడియో చేసుకుంటున్నాం. ఈ వీడియోలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే 25 పార్లమెంటు సెగ్మెంట్లకు సంబంధించి ఏ పార్టీ అభ్యర్థులు ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారు అనేది మన డివైన్ ఆస్ట్రాలజీ ద్వారా తెలుసుకుందాం. ఏలూరు పార్లమెంట్ విషయానికి వస్తే ఏలూరులో పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ తరఫున, కారుమూరు సునీల్ యాదవ్ వైసీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇక్కడ కారుమూరు సునీల్ యాదవ్ గారికి 49,000 పైచిలుకు ఓట్లతో ఆయనకే గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ ఏలూరు పార్లమెంట్లో ఉన్నటువంటి ఉంగుటూరులో వైసీపీ తరఫున పుప్పాల వాసుబాబు గారు 7,000 పైచిలుకు ఓట్లతో గెలిచేస్తారు. అలాగే ఏలూరు టీడీపీ అభ్యర్థి బడేటి రాధాకృష్ణయ్య అంటే అలియాస్ చంటి, ఈయన 5,000 ఓట్లతో ఏలూరులో బడేటి చంటి గారికి టీడీపీ అభ్యర్థి గెలుపు అవకాశాలు ఉన్నాయి. అలాగే పోలవరం ఎస్టీ ఇక్కడ జనసేన చిర్రి బాలరాజు అలాగే తెల్లం రాజ్యలక్ష్మి పోటీ పడుతున్నారు. వైసీపీ అభ్యర్థి తెల్లం రాజ్యలక్ష్మికే 2,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈ చింతలపూడి ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ సొంగా రోషన్ కుమారు వైసీపీ తరఫున ఖమ్మం విజయరాజు గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఖమ్మం విజయరాజు గారికి 2,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే నూజివీడు అసెంబ్లీ పరిధిలో కొలుసు పార్థసారథి టీడీపీ తరఫున, వైసీపీ తరఫున మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గారు పోటీ చేస్తున్నారు. 8,000 ఓట్లతో మేకా ప్రతాప్ అప్పారావు గారే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే కైకలూరు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్, అలాగే దూల నాగేశ్వరరావు గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఇక్కడ టైట్గా పోటీ జరిగినా సరే 1,600 ఓట్లతో దూల నాగేశ్వరరావు గారు గెలుపు అవకాశాలు ఉన్నాయి. ఇక ఏడోదైనటువంటి దెందులూరులో టీడీపీ చింతమనేని ప్రభాకర్ అలాగే కొటారు వైసీపీ తరఫున కొటారు అబ్బాయి చౌదరి గారు పోటీ చేస్తున్నారు. ఈ కొటారు అబ్బాయి చౌదరి గారికే 7,900 ఓట్లతో గెలిచే అవకాశాలు ఈయనకే పుష్కలంగా ఉన్నాయి. సో ఇక అయిపోయింది. మీకు నా డివైన్ ఆస్ట్రాలజీలో తెలియజేసేది ఏమిటంటే 25 పార్లమెంట్లు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 20 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. ఎన్డీఏ కూటమికి 5 పార్లమెంటు స్థానాలు గెలుస్తుంది. అలాగే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 123 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంది. అలాగే కూటమి అభ్యర్థులు 52 అసెంబ్లీ స్థానాలు గెలుస్తారని నేను తెలియజేయడం జరుగుతుంది. సో ఇక